ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేయండి. నేనైతే 2 కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నాను. ఇంకా చక్కగా 2 కప్పులు రైస్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. నార్మల్గా వాచిన అన్నం వచ్చినా కూడా ఏదైనా సరే ఒక పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ అయితే ఈ మామిడికాయ పులిహోరకి కావాలి. సో ఇప్పుడైతే నేను కుక్కర్లో చేసుకున్నాను కదా, అందుకోసం అని చెప్పి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ని అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేస్తే ఇంకా రెడీ అయిపోతుందన్నమాట రైస్. ఇంకా పక్కనైతే నేను మామిడికాయలు 2 కప్పులు తీసుకున్నాను కదా, అందుకోసం అని చెప్పి 2 మామిడికాయలను అయితే తీసుకున్నాను అనమాట. పుల్లగా ఉంది అంటే 1 మామిడికాయ సరిపోతుంది. జస్ట్ నార్మల్గా ఉన్నాయి అంటే 2, 3 అలా పడతాయి అన్నమాట. మనం తినే పులుపుని బట్టి మనకి మామిడికాయ పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా నేనైతే మామిడికాయని చక్కగా తురిమి రెడీగా పెట్టుకున్నాము అంటే తాలింపు అనేది జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. సో ఇప్పుడైతే మామిడికాయ తురుము రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ని అయితే ఒక బేషన్లో యాడ్ చేసేసుకున్నా. ఒక బేషన్లో యాడ్ చేసేసి దానికి టేస్ట్కి తగినంత సాల్ట్ ముందుగానే యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోతే తాలింపులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం తురుము కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు మామిడి తురుమును కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం యాడ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. కానీ అవి యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి ముందుగా శనగపప్పు పల్లీలు అలాగే మినపప్పు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, నెక్స్ట్ అల్లం తురుము, కాజు, నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. బాగా వేయించిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పసుపు అలాగే చిన్న ఇంగువని యాడ్ చేసుకొని మళ్ళీ వేయించేయాలి. వేయించిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసేసి అందులోనే మనం మామిడి తురుము ఉంది కదా చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి ఇది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ మామిడికాయ పులిహోరని కలిపేసాము అంటే చాలా టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది అనమాట. సమ్మర్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలాంటి టైంలోనే మనం ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి. సో మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.